ఏం మాట్లాడేది? నా కాన్సన్ట్రేషన్ యాడ ఉంది? తెలుగులో మాట్లాడాలా, కన్నడం, ఇంగ్లీషు, ఈ మూడు చేంజ్ చేసి మాట్లాడ నా మనసులో ఉంది. అది మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే నాది ఫ్రీ ఫ్లో. ఈడ లోపల ఏమి వస్తా ఉంది అది కట్ అవుతుంది. ಏನು ಹೇಳಿದೆ ನನಗೆ? ನಿಮಗೆ ಆಧ್ಯಾತ್ಮಿಕದ ಬಗ್ಗೆ ದೇವರ ಬಗ್ಗೆ ಒಲವಿಲ್ಲ. ಆಧ್ಯಾತ್ಮದ ಬಗ್ಗೆ ದೇವರ ಬಗ್ಗೆ ಒಲವು ಇದ್ದರೆ ಈ ನೆಗೆಟಿವ್ ಥಾಟ್ಸ್ ನೆಗೆಟಿವ್ ಥಿಂಕಿಂಗ್ ಬರೋದಿಲ್ಲ. ಯಾಕೆ ಹೇಳ್ತೀನಿ ಅಂತಂದ್ರೆ ಭಗವಂತ ಕರುಣಾಮಯಿ. ಭಗವಂತನೇ ಇದಕ್ಕೆ ಸೋರ್ಸು. ಲೋಕದ ಮೂಲ ಯಾವುದು? ಭಗವಂತನಿಂದ ನಾವು ಬಂದಿದ್ದೀವಿ. ಭಗವಂತನ ಹತ್ರ ಹೋಗಿ ಸೇರ್ಬೇಕು ಅಂದ್ರೆ ಪ್ರೀತಿ. ಒಂದು ಹೆಣ್ಣನ್ನ ಒಲಿಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಎಷ್ಟು ಟ್ರೈ ಮಾಡ್ತೀವಿ? మీ వైఫ్ ఈ పొద్దు మీకు కావాలి, ఏం చేస్తారు? పూలు తీసుకుని వస్తారు, హల్వా తీసుకుని వస్తారు, ఆ అమ్మకి ఏమేమి కావాలి అంత తీసుకుని వచ్చేస్తారు. నా చెల్లం రా, చెల్లం దగ్గర రా, కూర్చో, ఎంత నైస్ చేస్తారు. ఒకరోజు ఆ అమ్మ దగ్గర కలిపిందేదానికి మీరు ఏమేమి చేస్తారు, ఏమేమి నాటకం ఆడతారు. ఏటికి దాంట్లో ఏమో ఎంజాయ్మెంట్ ఉంది. భగవంతుడు ఏమిస్తాడు? జీరో ఇస్తాడు, ఏమి ఇచ్చేలేదు. ఊరికే పోయి అప్పా భగవంతుడా భగవంతుడా భగవంతుడా, ఒక పైసా రాదు. వస్తుందా? ప్రేమ ఎట్లా వస్తుంది భగవంతుడి దగ్గర? ಕಣ್ಣು లేదు, ನೋಟು లేదు, ಬಾಯಿಲ್ಲ, ಕಣ್ಣಿಲ್ಲ, ಮಾತಾಡೋದಿಲ್ಲ ದೇವರು, ಕಣ್ಣು ಮುಂದೆ ಬರೋದಿಲ್ಲ. భగవంతుని ಹೋಗಿ ಹೇಗೆ ప్రీతిಸೋದು? ప్రేమ ఎట్లా వస్తుంది? భగవంతుడి పైకి వచ్చలేదు. భయం ఉంది భగవంతుడి దగ్గర, ప్రేమ లేదు. గాడ్ ఫియర్ ఉంది, గాడ్ లవ్ లేదు. గాడ్ ఫియర్ ఉండేదానికి గాడ్ దగ్గర, భగవంతుడి దగ్గర పోతాము. గాడ్ పైక మీకు ప్రేమ భక్తి లేదు, భయం ఉంది, దానికి పోతాము. ఎప్పుడు మీరు భగవంతుడి దగ్గర పోతారు? సత్యం ఒకటే. ఇదంతా ఏమి అసత్యం. ఈ లోకంలో ఏమేమి ఉంది అంత అసత్యం. సత్యం ఒకటే ఒకటే, అది భగవంతుడు. మీరు భగవంతుడు క్వాలిటీ మీ దగ్గర భగవంతుడు ఉంటాడు, మీకు తెలియదు. ఎప్పుడు మీకు ఆ భగవంతుడు క్వాలిటీ వస్తుంది, ఎప్పుడు మీరు ప్రేమించారు భగవంతుడు, ఆటోమేటిక్గా మీకు అంత మంచి క్వాలిటీస్ అంతా వస్తుంది. లోపల ఉండేది ఉంది, బయట వచ్చేలేదు. కారణం ఇక ఈడ ఒక అమ్మాయి, ఈడ ఒక అమ్మాయి, ఎట్లా వస్తుంది? రాదు. నీ ఆలోచనలు ఎప్పుడో దాని లోపలనే ఉంది. ఇది ಮಾಯಂ. ಇದಂತ ಮಾಯಂ. ಸೃಷ್ಟಿ ಮಾಡಿರೋದು ಅಷ್ಟನ್ನು ಭಗವಂತ ಮಾಯ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ಅಟ್ರಾಕ್ಟ್ ಮಾಡಿ ತಗೊಂಡು ನಿಮ್ಮನ್ನು ಹಾಕ್ಬಿಟ್ಟ. ಅದಕ್ಕೆ ಒಂದು ಜಪಮಾಲೆ ತಗೊಳ್ಳಿ. ನೀವು ಜಪಮಾಲೆ ತಗೊಳ್ಳಿ. ನನಗೆ ಎಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ ಹೇಳ್ತೀನಿ, ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ಒರಿಜಿನಲ್ ಜಪಮಾಲೆ, ರುದ್ರಾಕ್ಷ ಮಾಲೆ ತಗೊಳ್ಳಿ. ಅದು ಡೈಲಿ ಬೆಳಗ್ಗೆ ಸಂಜೆ ಯಾವಾಗ ಟೈಮ್ ಸಿಗುತ್ತೆ ಅವಾಗ ಮಂತ್ರ ಉಚ್ಚಾರಣೆ ಮಾಡಿ. ಇಲ್ಲಿರೋ ಕಲ್ಮಶ ಎಲ್ಲ ಹೊರಟೋಗುತ್ತೆ. The mind has to be purified. How to purify the mind? Spell the mantra of the God. Do meditation with the mantra. Automatically all negative things and unwanted things goes away. You become pure. You become perfect. ಪಾತ್ರೆಯನ್ನು ತೊಳೆದೇ ಅಡಿಗೆ ಮಾಡಿದ್ರೆ ಊಟ ಮಾಡೋಕ್ಕಾಗತ್ತಾ? ಪಾತ್ರೆ ಮುಂದೆ నిన్న చేసిన ఏమో ఇది లోపల సేమ్ పాత్ర మీరు పెట్టి మీరు భోజనం చేసేదానికి, ఇది అదేం అన్నం చేసేదానికి పెడితే ఏమవుతుంది? తినేదానికి అయ్యలేదు. పాతది ఏమేమి ఉంది అంతా మిక్స్ అయ్యి చెడిపోతుంది భోజనం. You have to wash the vessel. Like that, there are so many unwanted things are in the body and mind. That has to be cleansed. Then only you can go to God. ನಿಜವಾಯ್ತಾ ಈಗ? ಅದಕ್ಕೆ ಮಾತಾಡೋದು. ಸೊ
ಅದು ಏನು ನಾನು ಅವತ್ತು ಏಮ್ ಹಾಕಿದೆ, ಧ್ಯಾನದಲ್ಲಿ ಏನು ನೀವು ನೆನೆಸ್ತೀರಿ ನಡೆಯುತ್ತೆ. ಧ್ಯಾನ ಮಾಡುವಾಗ ನಿಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ಏನು ನೆನೆಸ್ತೀರಾ ಅದು ನಡೆದೋಗುತ್ತೆ. ಅದರಿಂದನೇ ಸನ್ಯಾಸಿಗಳು ಯೋಗಿಗಳನ್ನ ತುಂಬಾ ಹುಷಾರಾಗಿ ಡೀಲ್ ಮಾಡಬೇಕು. ಏನಾದ್ರು ಶಾಪ ಕೊಟ್ಬಿಟ್ರೆ ముగిತು. సన్యాసి శాపం ఇస్తే అంతదా దానికి చాలా కేర్ఫుల్గా డీల్ చేయాల సన్యాసి యోగిలు. ఎలాంటే ఎప్పుడు వాళ్ళు ఆ ఆల్ఫా స్థితిలో ఉంటారు. నేనేం చెప్తాను అది నడుస్తుంది. అంత పవర్ ఉంది దానికి. మైండ్ అంత పవర్ ఉంది, మీకు ఉంది, అందరికీ ఉంది. బయట తీసేదానికి మీకు రాదు, నాకు వస్తుంది, మీకు రాదు. వస్తుందా? మీరు శిస్తుగా మీరు డైలీ ధ్యానం చేసి ట్రైనింగ్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా లోపల ఉండేదంతా ಬಯట వచ్చేస్తుంది. ಅದು ನೀವು ಮಾಡಬೇಕು. ಜಪಮಾಲೆ ತಗೊಂಡು ಸುಮ್ಮನೆ ಕೂತಿರುವಾಗ, ಟೈಮ್ ಇರುವಾಗ ಸುಮ್ಮನೆ ಟಿವಿ ಕ್ರಿಕೆಟ್ ಮ್ಯಾಚು, ಆ ಮ್ಯಾಚು, ಈ ಮ್ಯಾಚು, ಬಟ್ಟೆ ಬಿಚ್ಕೊಂಡು ಆಡೋದು ಗೊತ್ತಿಲ್ಲ. ಕಣ್ಣಿಗೆ ಕಾಣುತ್ತೆ, భగవంತ కనుకొట్టుಬಿಟ್ಟಿದಾన. కళ్ళు ఎప్పుడు ఓపెన్ గా ఉంటుంది, ఏమేమో కనపడుతుంది, అంత చూస్తాం. మాయ, మహామాయ, అంత మాయ. మాయ చూసి హాఫ్ డ్రెస్ బయట పోతా ఉంటారు. మీ మనసు చెప్తుంది చూడకూడదు చూడకూడదు, చూస్తారు. ಕಂಪಲ್ಸರಿ చూస్తారు దాన్ని. ನೀವು ಇದೆಲ್ಲ ಮಾಡಿದ್ರೆ మనసు కంట్రోల్కి బರುತ್ತೆ. జపం చేసేది మైండ్ కంట్రోల్ చేసేదానికి. జపమాల పెట్టుకుని మీరు జపం చేస్తే మీ మైండ్ కంట్రోల్, మీ ఆత్మ ఏం చెప్తుంది దాన్ని వినుతుంది మీ మనస్సు. లేకపోతే వినేలేదు. ఆత్మ పవిత్రం, మనసు అపవిత్రం. పంచ ఇంద్రియాలు, మనసు పంಚೇಂದ್ರಿಯಾలు ಅಟ್ಯಾಚ್ ಅಯ್యింది. ಅಲ್ಲಿಂದ ಹೊರಗೆ ಬರಬೇಕು ಅಂದ್ರೆ ಮನಸ್ಸನ್ನು ಪವಿತ್ರ ಮಾಡಬೇಕು. ನಿಮ್ಮ ಮನಸ್ಸು ಜಿಡ್ಡಿಡಿದೋಗಿದೆ, ಕೆಟ್ಟದ್ದು ತುಂಬೋಗಿದೆ, ಪಾರ್ಥೇನಿಯಂ ಗಿಡಗಳು ಬೆಳೆದೋಗಿದೆ. ಅದನ್ನು ತೆಗಿಬೇಕು ಅಂದ್ರೆ ಮನಸ್ಸನ್ನ ಪವಿತ್ರತೆ ಮಾಡಬೇಕು. ಪವಿತ್ರವಾದ ಮನಸ್ಸಲ್ಲಿ ಕೆಟ್ಟ ಆಲೋಚನೆಗಳು, ಚಿಂತನೆಗಳು ಬರೋದಿಲ್ಲ. ಬಾಗಿಲು ತೆಗೆದಿರ್ತೀರಾ, ಕಸ ಗುಡಿಸಿದ್ರಿ, ಕಸ ಗುಡಿಸಿದ್ರಿ, ಬಾಗಿಲು ಹಾಕಿದ್ರು ಕಸ ಬಂತ. ಬಾಗಿಲು ತೆಗೆದಿದ್ರೆ ಸೊ ನೀವು ತಿಳ್ಕೋಬೇಕು ಯಾವಾಗ ಬಾಗಿಲು ತೆಗಿಬೇಕು, ಯಾವಾಗ ಬಾಗಿಲು ಮುಚ್ಚಬೇಕು, ಆ ಟೆಕ್ನಿಕ್ ತಿಳ್ಕೋಬೇಕು ನೀವು. ಇದು ಯಾವಾಗಲೂ ನೀವು ಕೆಟ್ಟದಕ್ಕೆ ಓಪನ್ ಮಾಡಿಟ್ರೆ ಫುಲ್ లోకల్ ఇరోవల్ల ಬಂದು ఆవర్చుకుంటుంది. పార్థేనియం చెట్టులు ఎట్లా వస్తుంది అట్లా వచ్చేస్తుంది అన్వాంటెడ్ థాట్స్. దానికి యువర్ మైండ్ ఆల్వేస్ షుడ్ బి కెప్ట్ క్లీన్. స్నానం చేస్తారు ఏంటికి? బయట శుద్ధి చేస్తారు, లోపల తాగుతామండి. డైలీ కోటర్ తాగుతాము, లోపల శుద్ధిగా. నీరు తాగితే శుద్ధమవుతుంది, అవునా? ಬೀರ್ ಕುಡಿದ್ರೆ ಬ್ಲಡ್ ಪ್ಯೂರಿಫೈ ಆಗುತ್ತೆ ಅಂತ ಎಲ್ಲ ಬೀರ್ ಕುಡಿಯೋಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ವಿಸ್ಕಿಗೆ ಹೋಗಿ ಬೀಳ್ತಾರೆ. ನೀವು ಏನು ಮಾಡದೇನೆ ಬಾಡಿ ಮೈಂಡ್ ಅನ್ನ ಪ್ಯೂರ್ ಮಾಡಬಹುದು. ಯು ಡೋಂಟ್ ನೋ, ಸಿನ್ಸ್ 20 years I did not visit a doctor. Since 20 years I did not visit a doctor. Will you believe? టాబ్లెట్, ఇంజెక్షన్. Will you believe? ష్యూర్. మీరు పర్ఫెక్ట్ అంటే నిజాయితీ, ఆనెస్ట్ ఉంటే అదే ఇక్కడ. Hale and healthy. I am 62. 62, great. Hale and healthy. I work like a 25 years boy. Yes sir. That much of 25 energy. years వల్లే 65 దాకా. That much of energy I have. మీరు చెప్పినాక అంత మాకు అనిపించలేదు. దానికి ఏం చెప్తాను, మైండ్ ప్యూర్గా ఉంటే లోపల ఉండే ఐటమ్ అంతా బాగా పనిచేస్తుంది. ఇది ఇంప్యూర్గా ఉంటే లోపల ఉంటేదంతా చెడిపోతుంది, వేగన చెడిపోతుంది. సెక్స్ ఇస్ ది మెయిన్ కల్ప్రిట్. ఎనిమి ముందర పోయేదానికి ఎనిమి ఇది. బీడీ సిగరెట్ లేదు, సెక్స్. అట్లాంటి సెక్సే లేకుండా ఎట్లా గురించి? లోకం మొత్తం చెడిపోయి భగవంతుడు అంత ఇచ్చాడు,
ఏమిటిగే కట్ చేసి బయట వేసేది? సృష్టి కోసమే సెక్స్ అంతా మించి లిమిట్గా ఉండాలి. లిమిట్. జిలేబీ బాగా ఉంది, 10, 20, 30, 40. మా ఇంట్లో చేసిందండి, నా డబ్బు ఇది, నేను తింటాను, తినండి, ఏమవుతుంది? నా వైఫ్ది, నా వైఫ్ నా దగ్గర ఉంది, ఎప్పుడు కావాలో ఉండిపోతాను. మీరేం చెప్పేది? ఏమవుతుంది? ఒళ్ళు పడిపోతుంది. జీవకణాలు బయటపోతే ఓజస్ బయటపోతుంది. జీవకణాలు ఎంత మీరు సేవింగ్ చేస్తారో అంత ఓజస్ వస్తుంది. ఓజస్ ఉంటే తేజస్ వస్తుంది. తేజస్ అంటే ఏమి? నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది ఆ తేజస్. అందರಿಗೂ ರಾದು, ಅಷ್ಟು ಜನಕ್ಕೆ ಬರಲಾರದು ತೇಜಸ್ಸು. ಅದನ್ನ ಕಟ್ಟಿಡಬೇಕು, ಹಿಡಿದ್ರೆ ತೇಜಸ್ಸಾಗ ಓಜಸ್ಸಾಗುತ್ತೆ. ಅದು ಆ ಓಜಸ್ಸು ತೇಜಸ್ಸಾಗಿ ಬರುತ್ತೆ. ಸೊ ಕಂಟ್ರೋಲ್ ಬೇಕು ಮನುಷ್ಯನಿಗೆ. ಆ కంట్రోల్ ಬೇಕು ಅಂದ್ರೆ భగవంతుని హత్ర ಹೋಗ್ಬೇಕು ನೀವು. భగవంతుడి దగ్గర పోతే మాత్రం ఈ మనసు కంట్రోల్కి వస్తుంది. లేకపోతే ఈ మాయాల మీరు ఏమి చిక్కి ఏమేమి చేస్తారో అంత నెగటివ్స్. Whether you love God or not, try to go to God. Automatically everything will start happen. Spiritual, we enter into spirituality. ఇప్పుడు మీరు స్పిరిచువాలిటీకి ఎంటర్ చేస్తే అట్ ది ఏజ్ ఆఫ్ 50, 60 యూ అటైన్ దట్ విజ్డమ్, నాలెడ్జ్. అది వచ్చేస్తుంది మీకు. దుఃఖం రాదు. దుఃఖం ఉంటుంది, అది ఏమీ మీకు బాధ ఇచ్చేలేదు. ದುಃಖ ಇರುತ್ತೆ, ಅದರಿಂದ ನಮಗೆ ಕಷ್ಟ ಆಗಲ್ಲ. ಈಗ ಸಣ್ಣ ಪುಟ್ಟದ ಹೆಚ್ಚುಕಮ್ಮಿ ಆಗ್ಬಿಟ್ರೆ ಸೋತು ದುಸ್ಕೊಂತ ಬಿದ್ದೋಗ್ತೀವಿ. ಅದನ್ನು ತಡೆದು ಅದನ್ನು ಎದುರಿಸೋ ತಾಕತ್ತು, ಶಕ್ತಿ, ಧೈರ್ಯ, ಸ್ಥೈರ್ಯ ಸಿಗುತ್ತೆ ನಿಮಗೆ ಆಧ್ಯಾತ್ಮದಲ್ಲಿದ್ದರೆ. ನೀವು ಸಾಯೋ ತನಕನೂ ಹೀಗೆ ಇದ್ದರೆ ನಡೆಯಲ್ಲ. ಒಂದು ಗುರುಗಳು ಫೋಟೋನ ಮನೇಲಿ ತಗೊಂಡು ಹಾಕಿ, ಉನ್ನತ ಗುರು ಯೋಗಿ ಒಳ್ಳೆ ಫೋಟೋ ಹಾಕಿ, ಒಂದು ಹಾರ ಹಾಕಿ, ದೇವರ ಭಕ್ತಿ ಇದೆಯೋ ಇಲ್ವೋ 5-10 ನಿಮಿಷ ಆ ದೇವರ ಮನೆಗೆ ಹೋಗಿ ಊದಿನ ಕಡ್ಡಿ ದೀಪ ಹಚ್ಚಿ ಒಂದು 4 ಶ್ಲೋಕ ಹೇಳೋದನ್ನ ಕಲಿರಿ. ಗೊತ್ತಿಲ್ಲದೆ ನಿಮಗೆ ಭಕ್ತಿ ಬರುತ್ತೆ. ದಿನ ತಗೊಳತ್ತೆ, ಆದರೆ ಭಕ್ತಿ ಬರುತ್ತೆ. ಎಲ್ಲ ಅಭ್ಯಾಸ, ಹ್ಯಾಬಿಟ್, ಮೇಕ್ ಎ ಹ್ಯಾಬಿಟ್. ಆಟೋಮೆಟಿಕ್ಕಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಒಳ್ಳೆಯ ಕೆಲಸಕ್ಕೆ ತಗೊಂಡೋಗುತ್ತೆ. ಸೊ ಭಗವಂತನ ಹತ್ರ ಹೋಗೋದನ್ನ ಕಲಿರಿ.